మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ మీ కుటుంబాల క్షేమం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నామని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఈ వేకుజం ఉదయకాలపు సందేశం మీరు విని మేలు పొందుతున్నందుకు ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే 69వ కీర్తనలో 14వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నేను దిగిపోకుండా ఊబిలో నుంచి నన్ను తప్పించుము. సహజంగా మనమంతా ప్రతిరోజు ఏదో సమస్య ఎదుర్కొంటూనే ఉంటాం. కొన్నిసార్లు అపాయం, కొన్నిసార్లు శత్రుభయం, కొన్నిసార్లు నష్టాలు, కొన్నిసార్లు ఒంటరితనం, కొన్నిసార్లు అవమానం, కొన్నిసార్లు మనంతరం మనం పైకి రావాలని ప్రయాసపడిన ఇంకా దిగజారిపోయిన స్థితి కూడా ఎదురవుతూనే ఉంటుంది. అప్పుడు జీవితం చికాగ్గాను, ఇక బ్రతకలేమని నిరాశలోను, ఆ దేవుడు కూడా నాకు మేలు చేయలేదు అంటూ కంగారు పడిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యం రాయబడింది. ఊబిలో దిగిపోబడుతున్నాడట అతను దేవునికి మొర్రపెట్టి అంటాడు, అయ్యా నేను దిగిపోతున్నాను ఊబిలో నుంచి నన్ను పైకి తీసుకుని రావా, దయచేసి ఊబి నుంచి నన్ను తప్పించవా అంటూ దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో ఊబి అని అనగానే దానికి అడుగు ఉండదు. ఎంతసేపు బురదలో మనిషి దిగిపోతానే ఉంటాడు. అడుగు భాగం ఉంది అనుకోండి, నిలదొక్కుంటాడు. అడుగు ఉండకపోతే దాని పేరు ఊబి, అగాధం. సరే, ఇంతకు నేను చెప్పాల్సిన మాట ఏమిటంటే, మనుషులు రకరకాల ఊబిల్లో కూరుకుపోతున్నారు. వ్యసనాలు అనేవి ఉన్నాయే, ఆ వ్యసనాల్లో ఒక మనిషి కూరుకుపోయాక పైకి రావడం కష్టం. చదువు ఉంటుంది కానీ ఉపయోగపడదు. చేతిలో సొమ్ము ఉంటుంది, వినియోగపడదు. బంగారు లాంటి బోధ చేసే తల్లిదండ్రులు ఉంటారు కానీ బయటికి రారు. ఊబిలో దిగిపోతూనే ఉంటారు. కొంతమంది ఆర్థికమైన నష్టాలు అనే ఊబిలో దిగిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటే దానికి తోడు వాళ్ళు చేసే కొన్ని ప్రక్రియల వలన ఇంకా అనారోగ్య ఊబిలో దిగిపోతూనే ఉంటారు. మరి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఒకరి జీవితాన్ని పాడు చేసే స్త్రీల గురించి కూడా ఊబితో పోల్చాడు. అంటే రకరకాల ఊబిలు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ ఊబిలోంచి బయటపడాలని చాలాసార్లు అనుకుంటాం కానీ మన వల్ల కాదుగా. మనకు తెలిసిన స్నేహితులు చాలామంది ఉన్నారుగా. నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నానండి, ఆ పేకాట్లోంచి బయటపడలేకపోతున్నాను. ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఇంటికి వెళ్ళకూడదని, కానీ నా వల్ల కావటంలా. ఇది సహజంగా అందరూ అనుభవిస్తున్నదే, అందరూ అనుకునే మాటే. బాధ కూడా గుండెల్లో ఉంటుంది కానీ వాళ్ళ వల్ల కావటంలా. కానీ నువ్వు చేయగలిగింది ఏమిటంటే, నీ ఊపిలోంచి బయటపడాలి అంటే నిన్ను లేవనెత్తగలిగిన వాడు కావాలి. నీకు నీవే నేను లేస్తాను అనుకుంటే భ్రమేగా. అలా అనుకుంటే ఈ పాటికి చాలామంది ఊబిలోంచి బయటకు వచ్చేవాళ్లేగా. ఊబిలోంచి బయటికి తీసుకురాగలిగిన వాడు ఉండాలి. అతను ఎవరంటే, ఊబికి బయట ఉండి అందులోంచి అతగాని పైకి తీసుకురాగాలి. ఊబి అంటే పాపం, శాపం, అపవిత్రత అనుకోండి. మనలాంటి వాడే అపవిత్రుడైన వాడు మన పైకి లేపలేడుగా. ఓ పవిత్రుడు వస్తే అపవిత్రుడు లేపుతాడు. ఆరోగ్యం కలిగిన వాడు అనారోగ్యం ఉన్నవాడిని లేపుతాడు. బలవంతుడు వస్తే బలహీనుడు లేపుతాడు. మరి అందుకేగా ఈ లోకంలో యేసు అనే దేవుడు వచ్చి మనుషులందరి జీవితంలో ఊబిలో కూరుకుపోతూ ఉంటే ఆయన చెయ్యి చాపి కూరుకుపోయిన వారిని ఊబిలోంచి లేపి బండ మీద నిలబెడతా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభుని మతకర్త కానీ, ఆయన ఒక మహానుభావుడు కానీ, ఆపద మొక్కులవాడని అనుకుంటే భ్రమే. నీ జీవితంలో రకరకాల ఊబిల్లో చిక్కుబడిపోయి పైకి మాత్రం చాలా తెలివిగలవాడుగా కనబడతావు. తర్వాత ఎప్పుడో ఒకప్పుడు నీ జీవితం బద్దలవుతుంది. అప్పుడు అనిపిస్తుంది నేను ఊబిలో ఉన్నాను, అందరూ తెలిసిపోయిందని. కానీ ఊబిలోంచి లేపగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరు నజరుడైన యేసు. అన్నిటికంటే మనిషిని సర్వనాశనం చేసే ఊబి పాపం. పాపం నుంచి మనిషి బయటపడాలంటాడు. బయటపడితే బాగుండని యోచిస్తాడు. బయటపడండి అని ప్రసంగాలు చేస్తాడు. కానీ ఊబిలోంచి బయటపడటం ఎవరి వల్ల కాదుగా. పాపానికి పరిహారం కలగాలంటే రక్త ప్రోక్షణ అవశ్యం. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడతారో, ఆయన తన రక్తాన్ని శిలువలో కార్చాడు కదా, ఆ రక్తం ద్వారా మనకు విడుదలవుతుంది. ఊబిలోంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, పాప ఊబిలో ఉన్నా
నష్టాల ఊబిలో, అనారోగ్యం ఊబిలో, వ్యసనాల ఊబిలో ఉన్న ఈరోజు ఒక అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. మీ కొరకు నేను ఒక ప్రార్థన చేస్తాను. మీరు ఆయన వైపు తిరిగి, ప్రభువా ఈ ఊబిలోంచి నన్ను లేపవా అని అడిగి చూడండి. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగచేయండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు. బిడ్డలు ఊబిలోంచి బయటపడాలయ్యా, వాళ్ళ ప్రాణం తెప్పరిల్లాలి. కృప కలుగునగాక. నీ రాకుల కొరకు ఆయత్తపరచండి. కుటుంబ క్షేమం, బిడ్డల భవిష్యత్తు, ఆరోగ్యం, ఆహారం, ఐక్యత, రక్షణ అన్నీ సమృద్ధిగా కలగాలి. రెక్కల నీడలో భద్రపరచండి. సంతోషంతో పయనం సాగించండి. వాళ్ళ బ్రతుకును దీవెనకరంగా చేయమని పిల్లల చదువుల కొరకు, వివాహాల కొరకు మరోసారి ప్రార్థిస్తూ క్షేమాన్ని కోరి యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.